మరో జైత్ర యాత్రకు జననేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలను ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. రేపు ప్రకటించే మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయి. బీజేపీ నేత విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అఫిడవిట్ పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. సుజనా చౌదరి అబద్ధాలు చెప్పారంటూ కేసుని నాని మండిపడుతున్నారు. కేవలం 1,18,00,000 రూపాయల ఆస్తి ఉన్న సుజనా చౌదరి 500 కోట్ల రూపాయలకు ఎస్బీఐకి గ్యారంటీ ఎలా ఇచ్చారంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సుజనా నామినేషన్ పై రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీ నిర్వహిస్తుండగా విచారణ జరపాలని కేసుని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై నారా భువనేశ్వరి పచ్చి బూతు పురాణం చదివారు. వెధవల్లారా అంటూ రాయలేని చెప్పలేని భాషలో బండబూతులు తిట్టారు. వారి వద్ద పనిచేసే టీడీపీ దళితుల నాయకులపై పచ్చి బూతులతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెచ్చిపోయారు. తాను పెద్దింట్లో పుట్టిందన్నట్టు భువనేశ్వరి అహంకారాన్ని ప్రదర్శించారు. రుణమాఫీ, కాంగ్రెస్ హామీలపై రాజీనామా సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా పత్రంతో రావాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల 2వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 88 స్థానాలకు 2వ దశలో ఓటింగ్ జరుగుతోంది. 88 స్థానాలకు మొత్తం 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్స్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎం ఓట్లు 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ పై కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఫైర్ అయ్యారు. సత్యకుమార్ కులాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కూటమి కుట్రలు, కుతంత్ర రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ దుయ్యబట్టారు. ధర్మవరం కేతిరెడ్డి అడ్డా, నీ బుడ్డ బెదిరింపులు ఎక్కడైనా చూసుకో అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గొర్ల కిరణ్. ఎచ్చర్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గొర్ల కిరణ్. కూటమి అభ్యర్థి ఈశ్వర్రావు గతంలో అనేక మోసాలకు పాల్పడి ప్రజలను దోచుకున్నాడని మండిపడ్డారు గొర్ల కిరణ్. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ప్రశాంతినగర్ ఎంప్లాయీస్ కాలనీలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రచారాన్ని చేపట్టారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గుర్రం జట్కా బండిపై వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామం ఉరంధూరులో ఆ పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక నాయకుడైన దిలీప్ ట్రాక్టర్ ను అర్ధరాత్రి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో దిలీప్ కుటుంబీకులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. బొజ్జల సుధీర్ తో తమ కుటుంబానికి, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు దిలీప్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జనసేన పార్టీని వీడి 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం నాగసానేపల్లె గ్రామానికి చెందిన 150 కుటుంబాలు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. అయితే సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి 60 కుటుంబాలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.
యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరారని వెంకట్ మిథున్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో టీడీపీని వీడి 120 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. అలాగే పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా నరసరావుపేట పట్టణంలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశానికి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారికి నరసరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మైనారిటీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారికి ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఊరచింతల గ్రామంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి టీడీపీకి చెందిన 20 కుటుంబాలు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేసి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. సంక్షేమానికి చిరునామా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో చిన్నమండెం మండలంలో శ్రీకాంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన సతీమణి శివలలిత రాయచోటి పట్టణంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వీరికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. గడప గడపకు తిరిగి మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన టీడీపీని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన శివరామరాజు టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత లెక్కలపూడి దామోదరన్ నాయుడు. ఏళ్ల తరబడి ఉన్న తమకు కొత్తగా వచ్చిన వాళ్లు పొగబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం తీరుకు నిరసనగా రెబల్ గా బరిలోకి దిగారు. సీనియర్ నాయకులకు పార్టీలో కనీస మర్యాద దక్కటం లేదని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు దామోదరన్ నాయుడు. పేదోడికి పెద్దోడికి జరుగుతున్న యుద్ధంలో వైఎస్ జగన్ పేదోళ్ల తరపున పోరాడుతున్న యోధుడని కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు ధర్మశ్రీ. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోష్గా సాగుతోంది. దూదేకొండ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్యలు ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలపై వివరించారు. వీరి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో వేషం గట్టారు. అంతర్గత పోరుతో అల్లాడుతూ ఉన్న టీడీపీని గాడిన పెట్టే ప్రయత్నాలను ప్రారంభించారు. పార్టీని వీడకుండా సహకరిస్తే పదవులిస్తామంటూ పీకే ఇచ్చిన ఆఫర్ను రెబల్స్ తిరస్కరిస్తున్నారు. అసలు అధికారంలోకి రాని టీడీపీ ఇంకా పదవులు ఏమిస్తుందని ప్రశ్నిస్తున్నారు వారు. ఓటర్ల ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్. జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సాధారణ అనే విధంగా విభజించి దానికి తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈపూరు మండలంలో పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. రద్దయిన 2,000 రూపాయల మార్పిడి విషయంలో టీటీడీ ప్రయత్నం ఫలించింది. 5 విడతల్లో 3,20,00,000 రూపాయల విలువ చేసే 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐ నుంచి మార్పిడి చేసుకుంది. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజ, జప పారాయణలను నిర్వహించారు. మెట్రో రైల్లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రయాణించారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రోలో ప్రయాణించిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మల్కాజ్గిరి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హన్మకొండ జిల్లా వరంగల్ పార్లమెంట్ స్థానానికి బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబు మోహన్ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వి ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారానికి నిరసన ఎదురైంది. పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే ఆమె రాకను కాంగ్రెస్ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారని, సుధారాణి చెల్లని రూపాయితో సమానమని విమర్శించారు. సుధారాణి పార్టీలోకి వస్తే కలుషితం అవుతుందని కార్పొరేటర్లు అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో మోషన్ పత్రాన్ని సమర్పించారు. 12 మంది కౌన్సిలర్స్ ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు నూకల నరేష్ రెడ్డితో కలిసి ఆయన ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సారయ్య చేరిక పట్ల మంత్రి తుమ్మల సానుకూలతను వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఇవాళ నామినేషన్స్ ను పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్స్ ఉపసంహరణకు తుది గడువు ఉంది. మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సిద్దిపేట జిల్లా మందపల్లి ఐకేపీ సెంటర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తరుగు పేరుతో నిర్వాహకులు తమను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు 1200 గ్రాముల ధాన్యం కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఐకేపీ నిర్వాహకులు, రైస్ మిల్ యాజమాన్యాలు కలిసి తమను మోసం చేస్తున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. కళాశాల ఆవరణలో ఉన్న బోరుబావి ఎండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కళాశాలలో నెలకొన్న మంచినీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 101 టికెట్స్ తో పాటు 2 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దాదాపు 1000 వాట్సాప్ గ్రూపుల ద్వారా బ్లాక్ దందా చేస్తున్నట్లుగా పోలీసులు కనుక్కున్నారు. విశాఖలో నడుస్తున్న కారు మంటల్లో చిక్కుకుపోయింది. బీహెచ్పీ నుంచి మిందికి వెళుతూ ఉన్న వ్యాన్ ఒక్కసారిగా మంటలు పాలయ్యింది. ఇది గమనించిన వ్యాన్ నుంచి జనం కిందకి దిగటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగళూరుకు 7 మావోయిస్టులకు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. మావోయిస్టుల వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. పెళ్లి వేడుక కంటే ఓటింగ్ ఎంతో ముఖ్యం అంటున్నారు కొత్త పెళ్లి కొడుకులు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో 2 పెళ్లి కొడుకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరావతిలో మదర్పురాలో ఓటు వేశారు. మధ్యాహ్నం పెళ్లి నేపథ్యంలో ఉదయం ఓటు వేశామని పెళ్లి కుమారులు తెలిపారు. బాలీవుడ్ యాక్టర్ నేహా శర్మ ట్విట్టర్ ద్వారా భగల్పూర్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. భగల్పూర్ ప్రజల ప్రేమ, ఆప్యాయతలు మరవలేనివన్నారు. నేహా తన తండ్రి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ తరపున విస్తృత ప్రచారం చేశారు. 2వ దశ పోలింగ్ నేపథ్యంలో శాండ్ ఆర్ట్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఓటర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూరి బీచ్ లో మై ఓట్ మై డ్యూటీ అనే సందేశంతో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్ లో టాయ్ ట్రైన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అతి పురాతనమైన ఈ రైలు 130 ఏళ్ల నుంచి సేవలు అందిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా సరదాగా ఈ ట్రైన్లో విహరిస్తూ ఆనందంగా గడుపుతారు. బొగ్గుతో నడిచే ఈ రైలును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు. ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల 43 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం